నెక్స్ట్ ప్రాబ్లం an experiment involves rolling a pair of dice. ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఉంది, 2 డైస్ రోల్ చేస్తున్నారు. సో రికార్డింగ్ ద నెంబర్స్ దట్ కమ్ అప్. సో వాటి మీద వచ్చే నెంబర్స్ని రికార్డ్ చేస్తున్నారు. డిస్క్రైబ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్. ఏ అనే ఈవెంట్ ఇలా ఉంది, ద సమ్ ఈజ్ గ్రేటర్ దాన్ 8. 2 డైస్ రోల్ చేస్తున్నారు కదా, ఒక్కొక్క డై మీద ఒక్కొక్క నెంబర్ వస్తుంది. ఆ 2 నెంబర్స్ యాడ్ చేసుకుంటే 8 కంటే ఎక్కువగా ఉండాలి, అది ఈవెంట్ ఏగా. సో బి అనేది 2 అక్కర్స్ ఆన్ ఎయిదర్ డై. ఏదో ఒక డై మీద 2 అనేది కనిపించాలి, 2 అనేది రావాలి. సి ద సమ్ ఈజ్ అట్లీస్ట్ 7. ఆ 2 డైస్ మీద ఉండే నెంబర్స్ యాడ్ చేసుకుంటే కనీసం 7, అంటే అట్లీస్ట్ అంటే ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఎ మల్టిపుల్ ఆఫ్ 3. సో 7 లేక 7 కంటే ఎక్కువ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆ 2 నెంబర్స్ యాడ్ చేసుకుంటే వచ్చే నెంబర్ 3 మల్టిపుల్ 3 టేబుల్లో వచ్చే నెంబర్ అయి ఉండాలి. సో ఇలా 3 ఈవెంట్స్ని మనకు డిఫైన్ చేశారు. సో విచ్ పెయిర్ ఆఫ్ దీస్ ఈవెంట్స్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. ఈ మూడిట్లలో ఏ 2 ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అవుతాయి. ఎక్స్క్లూజివ్ అంటే ఇంటర్సెక్షన్ 5 వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. ముందుగా మనం 2 డైస్ రోల్ చేస్తే వచ్చేటటువంటి శాంపుల్ స్పేస్ ఎలా ఉంటుందో మనం చూసినట్లయితే మనకి ఒక క్లారిటీ వస్తుంది. When 2 dice are rolled, the sample space S is like this. So first one series 1 1 1 2 1 3 1 4 1 5 1 6. నెక్స్ట్ 2 సిరీస్ వస్తుంది 2 1 2 2 2 3 2 4 2 5 2 6. నెక్స్ట్ 3 సిరీస్ వస్తుంది 3 1 3 2 3 3 3 4 3 5 3 6. 4 1 4 2 4 3 4 4 4 5 4 6. ఇది 4 సిరీస్. అట్లానే 5 1 5 2 5 3 5 4 5 5 5 6. ఇది 5 సిరీస్. నెక్స్ట్ 6 సిరీస్ 6 1 6 2 6 3 6 4 6 5 6 6. సో దీస్ ఆర్ ద శాంపుల్ పాయింట్స్. శాంపుల్ స్పేస్లో మనకు వచ్చేటటువంటి పాసిబుల్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఈ మొత్తం కూడా n ఆఫ్ s మనకి 36 ఉంటాయి. సో ఇప్పుడు మనం ఒక్కొక్క ఈవెంట్ మనం చూద్దాం. సో ఏ అనేది సమ్ ఈజ్ గ్రేటర్ దాన్ 8. సో మరి ఏ అనే ఈవెంట్లోకి ఎటువంటి శాంపుల్ పాయింట్స్ వస్తాయి అనేది మనం చూద్దాం. సో 2 డైస్ మీద ఉన్నటువంటి నెంబర్స్ యాడ్ చేసుకుంటే 8 కంటే ఎక్కువగా ఉండాలి. ముందుగా 1 సిరీస్ చూస్తే 1 + 1 2 1 + 2 3 1 + 3 4 1 + 4 5 1 + 5 6 1 + 6 7. సో ఇక్కడ ఎక్కడ కూడా 1 సిరీస్లో ఎక్కడ కూడా ఈ 2 యాడ్ చేసుకుంటే మనకి 8 కంటే ఎక్కువ రావట్లేదు. అట్లానే 2 సిరీస్లో కూడా 2 + 6 ఎంత వస్తుంది, 8 వస్తుంది. మనకి గ్రేటర్ దాన్ 8 అంటే 2 సిరీస్లో కూడా మనకి ఎక్కడ 8 కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు. 3 సిరీస్లో 3 5 దగ్గర 3 + 5 8, ఇక్కడ వరకు 8 లేక 8కి బిలో ఉంటుంది. సో 8 కంటే ఎక్కువ కావాలంటే 3 6. సో దట్ ఈస్ ద ఫస్ట్ శాంపుల్ పాయింట్. సో 3 6. అట్లానే 4 సిరీస్లో 4 5 దగ్గర నుండి 4 + 5 9, 4 + 4 8 మాత్రమే, అది మనకి 8 కంటే ఎక్కువ ఉండాలి.
4 5 4 6. 5 సిరీస్లో 5 4 దగ్గర నుండి 5 + 4 9, 5 + 5 10, 5 + 6 11. 6 సిరీస్లో 6 3 దగ్గర నుండి. సో ఆ విధంగా మనకు ఉంటాయి. సో 3 6 తర్వాత 4 5 4 6. 5 సిరీస్లో 5 4 5 5 5 6. 6 సిరీస్లో 6 3 దగ్గర నుండి మనకి పాసిబిలిటీస్ ఉంటాయి. సో 6 3 6 4 6 5 6 6. సో దీస్ ఆర్ ద పాసిబుల్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఫర్ ద ఈవెంట్ ఏ అనే ఈవెంట్లో ఉండేటువంటి పాసిబిలిటీస్. ఓకే, సో ఆ 2 నెంబర్స్ యాడ్ చేసుకుంటే 8 కంటే ఎక్కువ ఉండాలి. సో ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ బి అనేది 2 అక్కర్స్ ఆన్ ఎయిదర్ ద డై. ఏదో ఒక డై మీద 2 అనేది కనిపించాలి. 2 అనేది కనిపించాలంటే 2 సిరీస్ మొత్తంలో కూడా ప్రతి ఒక్క దాంట్లో 2 ఉంటుంది. అట్లానే 1 2 3 2 4 2 5 2 6 2 2 అనేది కనపడాలి. ఆ 2 నెంబర్స్లో ఒక నెంబర్ ఖచ్చితంగా 2 ఉండాలి, ఒక నెంబర్ అయినా కానీ. సో అలాంటివన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. సో 1 సిరీస్లో 1 2 వస్తుంది. 2 సిరీస్ మొత్తం వస్తుంది 2 1 2 2 2 3 2 4 2 5 2 6. 3 సిరీస్లో 3 2 వస్తుంది. 4 సిరీస్లో 4 2 వస్తుంది. 5 సిరీస్లో 5 2. 6 సిరీస్లో 6 2. ఓకే, సో 2 అక్కర్స్ ఆన్ ఎయిదర్ డే. ఏదో ఒక డై మీద 2 కనిపించాలి, రెండింటి మీద కూడా కనిపించవచ్చు. ఓకే, సో ఆ విధంగా మనకి బి అనేది ఉంది. అట్లానే సి అనేది మనం చూసినట్లయితే సో ఏం చెప్తున్నారు, సమ్ ఈజ్ అట్లీస్ట్ 7. అంటే ఆ 2 డైస్ మీద ఉండే నెంబర్స్ యాడ్ చేసుకుంటే కనీసం ఏంటంటే 7 లేక గ్రేటర్ దాన్ 7, 7 లేక అందుకంటే ఎక్కువ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ మల్టిపుల్ ఆఫ్ 3. ఓకే, సో మనకి 1 సిరీస్లో ఇక్కడ 1 + 6 7 వస్తుంది. అంటే ఇది పాసిబిలిటీ, కానీ మరి ఈ 7 అనేది 3 మల్టిపుల్ కాదు కదా. సో 1 సిరీస్లో మనకి సిని సాటిస్ఫై చేసేటువంటి పాసిబుల్ ఎలిమెంటరీ ఈవెంట్ ఏమీ లేదు. సో సమ్ అనేది 7 ఆర్ గ్రేటర్ దాన్ 7 అయి ఉండాలి. అట్ ద సేమ్ టైం 3 టేబుల్లో క్యాన్సిల్ అవ్వాలి, 3 మల్టిపుల్ అయి ఉండాలి. ఓకే, సో ఇక్కడ 2 + 5 7 వస్తుంది, కానీ 7 అనేది 3 మల్టిపుల్ కాదు. 2 + 6 7 కంటే ఎక్కువే, కానీ 8 అది 3 మల్టిపుల్ కాదు. సో 3 సిరీస్లో 3 + 4 7, బట్ ఇట్ ఈస్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 3. 3 + 5 8, it is not multiple of 3. 3 + 6 9, and it is greater than 7, and at the same time it is multiple of 3. సో 7 కంటే ఎక్కువగా ఉంది. అట్లానే 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది సమ్ అనేది. సో ఫస్ట్ పాసిబుల్ ఎలిమెంటరీ ఈవెంట్ 3 6. 4 + 3 7, it is not multiple of 3. 4 + 4 8, it is not multiple of 3. 4 + 5 9. సో 7 కంటే ఎక్కువగా ఉంది, 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 4 6, ఇది 10, 7 కంటే ఎక్కువగా ఉంది, కానీ 3 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. సో ఇక్కడ 4 సిరీస్లో 4 5 మాత్రమే. 5 సిరీస్లో 5 + 2 7, కానీ ఇది 3 మల్టిపుల్ కాదు. 5 + 3 8, 7 కంటే ఎక్కువ, కానీ 3 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. 5 4 9, సో 7 కంటే ఎక్కువ, 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 5 5 10, 3 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. 5 6 11, 3 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. సో 5 4 మాత్రమే. సో 6 టేబుల్లో 6 సిరీస్లో సో 6 + 1 7, 7 వచ్చింది, కానీ 3 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. 6 2 8 వస్తుంది, కానీ 3 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. 6 3, సో సమ్ అనేది 9 వస్తుంది, 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 7 కంటే ఎక్కువ, 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 6 + 4 10, 7 కంటే ఎక్కువ, బట్ ఇట్ ఈస్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 3. 6 + 5 11, మోర్ దాన్ 7, బట్ ఇట్ ఈస్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 3. 6 + 6 12, మోర్ దాన్ 7, అండ్ ఇట్ ఈస్ మల్టిపుల్ ఆఫ్ 3. ఓకే, సో 6 3 6 6 అవి రెండు మనకి పాసిబిలిటీస్. సో వీటికి మనం ఇవి ఎక్స్క్లూజివ్ అవుతాయా కాదా అని చెక్ చేసుకోవాలి. ఎక్స్క్లూజివ్ అవుతాయా కావా చెక్ చేసుకోవాలంటే మనం
ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోవాలి, బి ఇంటర్సెక్షన్ సి కనుక్కోవాలి, అట్లానే ఏ ఇంటర్సెక్షన్ సి, ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఏ అంటే ఏంటి, సమ్ అనేది గ్రేటర్ దాన్ 8 రావటం, బి అనేది ఏంటి 2 అనేది కనిపించడం. అంటే ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ అంటే సమ్ అనేది 8 రావాలి, గ్రేటర్ దాన్ 8 కంటే ఎక్కువ ఉండాలి, 2 కనిపించాలి. ఓకే, ఇక్కడెక్కడ 2 అనేది మనకు కనిపించట్లేదు. సమ్ ఏ అనే ఈవెంట్లో ఎక్కడ కూడా 2 అనేది కనిపించట్లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏ యొక్క ఈవెంట్ కూడా బిలో ఉండే అవకాశమే లేదు. ఓకే, సో 2 కనిపించాలి, అట్లానే సమ్ అనేది 8 కంటే ఎక్కువ ఉండాలి. మరి ఏ అనే ఈవెంట్లో ఏ ఒక్క శాంపుల్ పాయింట్లో కూడా 2 అనేది లేదు. కాబట్టి ఈ రెండింటికి కామన్గా ఉండేటటువంటి శాంపుల్ పాయింట్, దెర్ ఇస్ నో శాంపుల్ పాయింట్ విచ్ ఈస్ కామన్ టు బోత్ ఏ అండ్ బి. సో దట్స్ వై ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5. సో ఏ అండ్ బి ఆర్ ఎక్స్క్లూజివ్. సో ఏ అంటేనేమో ఆ 2 నెంబర్స్ యాడ్ చేసుకుంటే 8 రావాలి. ఓకే, సో అట్లానే బి అంటేనేమో 2 అనేది కనిపించాలి. ఇక్కడ ఏలో ఉన్నటువంటి ఏ ఒక్క ఈవెంట్లో కూడా 2 అనేది లేదు. కాబట్టి బిలోనేమో ఖచ్చితంగా 2 అనేది ఉంటుంది. కాబట్టి ఈ రెండింటికి మ్యాచ్ అయ్యే పాయింట్ ఒక్కటి కూడా లేదు. కాబట్టి మనకి ఇంటర్సెక్షన్ అనేది 5 వస్తుంది. అట్లానే బి ఇంటర్సెక్షన్ సి, బి అంటేనేమో 2 అనేది కనిపించాలి. సో సి అంటేనేమో ఈ 2 నెంబర్స్ యాడ్ చేసుకుంటే 7 కంటే ఎక్కువగా ఉంటూ, 7 లేక 7 కంటే ఎక్కువగా ఉంటూ 3 టేబుల్లో క్యాన్సిల్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ సిలో ఉన్నటువంటి ఏ ఒక్క ఈవెంట్లో కూడా 2 అనేది లేదు. ఇక్కడ బిలోనేమో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఈవెంట్లో 2 అనేది కంపల్సరీగా ఉంటుంది. సిలో 2 అనేదే లేదు. కాబట్టి ఇక్కడ కూడా ఇంటర్సెక్షన్ అనేది మనకి ఎంటీ సెట్గా వస్తుంది, బి ఇంటర్సెక్షన్ సి. సో ఈ ఇంటర్సెక్షన్ కూడా 5, 1 2. ఓకే, సో సమ్ అనేది 7 లేక 7 కంటే ఎక్కువ ఉండాలి, 3 టేబుల్లో క్యాన్సిల్ అవ్వాలి. ఇక్కడేమో 2 అనేది కనిపించాలి. సో ఇక్కడ ప్రతి ఒక్క దాంట్లో 2 ఉంది, ఇక్కడ ఒక్క దాంట్లో కూడా 2 లేదు. కాబట్టి కామన్ పాయింట్ అనేది లేదు. దట్స్ వై ఇంటర్సెక్షన్ ఈజ్ 5. సో బి అండ్ సి ఆర్ ఎక్స్క్లూజివ్. అట్లానే ఏ అండ్ సి. సో ఏసీలో చూస్తే ఇగో 3 6 3 6. ఓకే, ఇక్కడ 8 కంటే ఎక్కువ ఉండాలి, ఇక్కడేమో 7 లేక 7 కంటే ఎక్కువ 3 మల్టిపుల్ అయి ఉండాలి. సో 3 6 అనేది కామన్గా ఉంది. సో 3 6 ఒకటి మనం అండర్లైన్ చేసుకోవచ్చు, 4 5 అండర్లైన్ చేసుకోవచ్చు. అట్లానే 5 4 రెండిట్లలో కామన్గా ఉంది, 6 3 ఇది కూడా రెండిట్లలో కామన్గా ఉంది. సో 6 6. సో సిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎలిమెంటు ఏలో కూడా ఉంది. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ సి, ఏ ఇంటర్సెక్షన్ సి అంటే ఏమొచ్చింది, సిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎలిమెంటు ఏలో కూడా ఉంది. సో ఏ ఇంటర్సెక్షన్ సి అంటే మనకి సీనే వచ్చింది, అంటే విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 5. కాబట్టి ఏ సీలు అనేవి ఎక్స్క్లూజివ్ కాదు. ఓకే, సో ఏ అండ్ సి ఆర్ నాట్ ఎక్స్క్లూజివ్. Okay, thank you.